ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మహానంద నవమి. నిన్నటి రోజున భీష్మాష్టమి జరుపుకున్నాం కదా. ఈరోజు మహానంద నవమి అంట. ఈ మహానంద నవమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. శ్రీ మహానంద నవమి పండుగను గుప్త నవరాత్రుల చివరి రోజు అనగా నవమి తిథి నాడు జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏకం అంటే ప్రతిపాదంలో మొదలవుతాయి మరియు చివరి రోజున నవమి తిథి నాడు మహానందదేవిని పూజిస్తారు. గుప్త నవరాత్రుల నవమి తేదీని మహానంద నవమి అంటారు. జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, ధనం మరియు సంపదల కోసం ఈ ఉపవాసం ఆచరిస్తారు. కొన్ని తెలియని కారణాల వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, డబ్బు, ధనానికి లోటు ఉంటే ఈ ఉపవాసం చాలా ముఖ్యమైనదని తెలుసుకోవాలి. అందుకే నవమి రోజున మహానంద వ్రతం పాటిస్తారు. మత గ్రంథాల ప్రకారం నవరాత్రుల చివరి రోజున మహానంద నవమిని ఆరాధించటం మరియు మంత్రాన్ని పఠించటం వల్ల పేదరికం తొలగిపోతుంది మరియు చట్టం ప్రకారం లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా ఇంటి దారిద్ర్యం అనే జీవితాన్ని అంతం చేస్తుంది. శ్రేయస్సు వస్తుంది. దాతృత్వం మరియు ద్రాతృత్వానికి కూడా ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నిస్సహాయులకు దానం చేయటం వలన సంతోషం మరియు శ్రేయస్సు మరియు విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లోని చెత్తను సేకరించి ఇంటి బయట సూఫ్టిలో వేయాలి. దీనిని అలక్ష్మి విసర్జన అంటారు. ఆ తరువాత రోజువారీ పని నుండి విశ్రాంతి తీసుకున్న తరువాత స్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి. ఈ రోజున పూజా మందిరం మధ్యలో పెద్ద ఏకశిలా దీపం వెలిగించాలి. రాత్రి మేల్కొల్పు చేయాలి. మహాలక్ష్మి మంత్రం ఏమిటంటే ఓం హ్రీం మహాలక్ష్మీ నమః అని జపించాలి. రాత్రిపూట పూజ చేసిన తరువాత ఉపవాసం విరమించాలి. పౌరాణిక గ్రంథాలలో నవమి రోజున కన్యకను పూజించి ఆమె నుండి ఆశీర్వాదం తీసుకోవటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కావున నవమి తిథి నాడు కన్యాభోజాన్ని మరియు ఆమె పాదాలను తాకాలి. గుప్త నవరాత్రులలో ముఖ్యంగా శ్రీ అంటే మహాలక్ష్మీదేవిని పూజించి ఉపవాసం మరియు ఉపవాసం తర్వాత పెళ్లి కాని ఆడపిల్లలకు భోజనం పెట్టాలి మరియు లక్ష్మీమాత మంత్రాలను పఠిస్తూ హవనం చేయటం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోయి ఇంటికి లక్ష్మి మరియు సంపదలు చేకూరుతాయి మరియు జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. ఇదండి మహానంద నవమి విశిష్టత. ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం తత్సత్. స్వస్తి.